श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिर्नस्तरङ्गयतु मङ्गलम् श्रीवैकुण्ठविरक्ताय स्वामी पुष्करिणी तटे रमया रममाणाय वेंकटेशाय मंगलम मंगलम शुभमंगलम श्रीनिवासाय मंगलम। ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది తెలుగు సంవత్సరాది పండుగ శుభాకాంక్షలు. అందరికీ ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఉగాది పంచాంగ శ్రవణానికంటే ముందుగా పంచాంగ శ్రవణం యొక్క ఫలితాన్ని మనం తెలుసుకుందాం. పంచాంగాన్ని వినడం వలన ఏ ఏ ఫలితాలు కలుగుతాయో మనం విందాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. శ్రీ కళ్యాణ గుణావహం. ఈ పంచాంగాన్ని వినడం వలన సకల కళ్యాణములు సకల శుభములు జరుగుతాయి. ఉత్తమోత్తమైనటువంటి గుణాలు మానవులకు లభించుతాయి. రిపుహరం. శత్రువులందరూ కూడాను ఈ పంచాంగాన్ని వినడం వలన మనకు దూరమవుతారు. దుస్వప్న దోషాపహం. చెడు స్వప్నముల యొక్క ఫలితమంతా కూడాను నివారించే శక్తి ఈ పంచాంగ శ్రవణానికి ఉన్నది. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. పవిత్రమైన గంగానదిలో స్నానమాచరించినటువంటి పుణ్య ఫలితాన్ని మనం పొందగలుగుతాము. గోదాన తుల్యం రుణాం. గోదానము చేసినటువంటి మహత్తరమైనటువంటి పుణ్యము ఈ పంచాంగాన్ని వినడం వలన మనం పొందుతాము. ఆయుర్వృద్ధిదముత్తమం. మన ఆయువుని పెంచేటువంటి మహత్తరమైనటువంటి సాధనం ఈ పంచాంగాన్ని వినడము. శుభకరం సంతాన సంపత్ప్రదం. ఎంతో శుభకరమైనటువంటిది ఈ పంచాంగ శ్రవణం. సత్సంతానాన్ని కలిగించేటువంటిది. ఉత్తములైనటువంటి వారు, గుణవంతులైనటువంటి వారు, ఆరోగ్యవంతులైనటువంటి వారు సంతానాన్ని పొందడానికి మనకు ఉపకరించేటువంటిది ఈ పంచాంగ శ్రవణము. నానా కర్మ సుసాధనం. ఎన్నో కర్మలను మనం ఆచరించడానికి ఈ పంచాంగ శ్రవణం మనకు దోహదపడుతుంది. సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పంచాంగాన్ని వినడం వలన అంత గొప్ప శుభాలు కలుగుతాయి. పంచాంగం అనగానేమి? పంచ అనగా 5, ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ. పంచాంగం అంటే 5 విధములైనటువంటి అంగములతో కూడినది. ఈ పంచాంగాన్ని 5గా విభజించబడినది. తిదేశ్యాశ్రియమాప్నోతి. తిది వారం చ నక్షత్రం యోగకరణమేవ. తిది అని, వారమని, నక్షత్రమని, యోగమని, కరణమని 5 విధములుగా ఉన్నది. తిదేశ్చ శ్రియమాప్నోతి. తిది వలన శ్రియమును మనం సంపదను పొందగలుగుతాము. వారాదాయుష్యవర్ధనం. వారం వలన ఆయుష్ వర్ధిల్లుతుంది. నక్షత్రాద్ హరతే పాపం. నక్షత్రాన్ని అనుసరించడం వలన సకల పాపములు హరించబడతాయి. కరణాత్ కార్యసిద్ధిశ్చ. కరణం వలన కార్యసిద్ధి కలుగుతుంది. యోగాద్ రోగ నివారణం. యోగమును అనుసరించడం వలన రోగము నివారించబడుతుంది. ఇది ఈ విధమైనటువంటి పంచాంగ ఫలము. ఇదం పంచాంగ ఫలం. ఇది పంచాంగ ఫలము అని చెప్పబడినది. మరి అన్ని శాస్త్రాలకు జ్యోతిష్యము వెలుగు లాంటిది. జ్యోతిశాస్త్రం మహాపుణ్యము. ఈ జ్యోతిష్య శాస్త్రము మహాపుణ్యప్రదమైనటువంటిది. విన్నటువంటి వారికి యోగాన్ని కలిగిస్తుంది. ప్రత్యక్షమపి గోపితం. ప్రత్యక్షముగానైనా పరోక్షముగానైనా మహత్తరమైనటువంటి మనకు కార్యాన్ని సాకూల్యతను చేకూరుస్తుంది ఈ పంచాంగ శ్రవణం. చంద్రార్కం సాక్షిణౌ తత్ర శ్రౌతస్మార్తాది సాధనం. స్వయం భువా సృష్టం చక్షుర్భూతం ద్విజన్మనాం. వేదాంగ జ్యోతిషం బ్రహ్మ సమం వేదై వినిశ్రుతం. స్కందత్రయాత్మకం శాస్త్రం. ఆద్యం సిద్ధాంత సంజ్ఞకం. ద్వితీయం జాతక స్కందం
తృతీయం సంహితాహ్వయం. 3 విధములుగా చెప్పబడింది ఈ జ్యోతిష్య శాస్త్రం. సిద్ధాంతమని, స్కందమని, సంహిత అని చెప్పి ఇంత మహత్తరమైనటువంటి జ్యోతిష శాస్త్రము వేదానికి నేత్రము. సర్వేంద్రియాణం నయనం ప్రధానము. మన ఇంద్రియాలలో కన్ను ఎంత ప్రధానమైనటువంటిదో అలాగే వేదానికి నేత్రము ఈ జ్యోతిష శాస్త్రము. ఈ జ్యోతిష్యము చెప్పేటువంటి ఈ పంచాంగాన్ని వినడం వలన మన జన్మలుగా వచ్చేటువంటి సకలమైనటువంటి పాపముల నుండి మనం విముక్తిని పొందగలుగుతాము. సకల పుణ్యములను కలిగించేటువంటిది ఈ పంచాంగ శ్రవణం. ఇది పంచాంగ శ్రవణం యొక్క ఫలితము. మరి ఈ క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితము ఏమిటి? క్రోధినామము అనగా కోపమును కలిగించేది. ఈ క్రోధి సంవత్సరం అంతా కూడాను బంధువుల మధ్య, కుమారుల మధ్య, భార్యాభర్తల మధ్య, రాజకీయ నాయకుల మధ్య కోపాన్ని, ఆవేశాన్ని కలిగించేటువంటి విధముగా ఉంటుంది. జనులందరిలో కూడాను తగాదాలు, వివాదాలు కలిగించేటువంటిదిగా ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరం. 2024-25 సంవత్సరానికి గాను ఈ యొక్క పంచాంగంలో మంగళవారం రోజున ప్రవేశించింది కావున, పాడ్యమి మంగళవారం రోజున ఈ ఉగాది ప్రారంభమైనది కావున ఈ సంవత్సరానికి రాజు కుజుడు. ఈ కుజుడు రాజుగా ఉండడం వలన సైన్యమంతా కూడాను పటిష్టంగా పనిచేస్తుంది. న్యాయ వ్యవస్థ, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ అంతా కూడాను చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఉగాది మంగళవారం కావున కుజుడే ఆధిపత్యాన్ని వహిస్తాడు. ఈ కుజుడు మహారాజయోగాన్ని, నీచభంగ రాజయోగాన్ని కలిగించేటువంటి వాడు. తర్వాత మంత్రి శనీశ్వరుడు, సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శని, ధాన్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి నీరసాధిపతి కుజుడు, రసాధిపతి గురుడు. అందువలన ఈ నవనాయకులలో 2 ఆధిపత్యములు శుభులకు, 7 ఆధిపత్యములు పాపులకు వచ్చినవి. ఈ సంవత్సరం అంతా కూడాను పాపులదే రాజ్యమై ఉంటుంది. కావున రాజకీయ నాయకులందరూ కూడాను ప్రజా అభిమానాన్ని పొందడానికి, ఓట్లు రాబట్టుకోవడానికి, విజయం సాధించడానికి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి శక్తికి మించినటువంటి పథకములను వాగ్దానము చేయుదురు. కుజుడు రాజు కావున రాజ్యమంతా, దేశమంతా, రాష్ట్రమంతా దౌర్జన్యములు, కొట్లాటలు, హింసాకాండ పెచ్చుమీరిపోతుంది ఈ సంవత్సరం అంతా. ప్రజలందరూ ఈ సంవత్సరం ప్రభుత్వంలో మార్పుని కోరుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఇప్పుడు ఉండేటువంటి పరిపాలన కాదని కొత్త ప్రభుత్వాన్ని ప్రజలందరూ కోరుతారు. కేంద్ర ప్రభుత్వంలోనూ కొత్త వారిని ప్రధానమంత్రిగా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వాలలో కూడాను కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలలో ఆలోచన భావాలను కలిగించేటువంటి వాడు ఈ కుజుడు. ఈ కుజుడు భూమి నుండి ఉద్భవించాడు. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం. ఈ ధ్యాన శ్లోకంలోనే మనకు ఈ కుజుడి యొక్క గొప్పతనం మనం తెలుసుకోవచ్చు. ప్రజలందరూ కూడాను మార్పుని కోరుతారు. ఉన్నటువంటి ప్రభుత్వం కాకుండా కొత్త ప్రభుత్వాన్ని ప్రజలందరూ కోరుతారు. ప్రజలందరూ ఈ సంవత్సరం వ్యసనకారకుడు కుజుడు కావున మద్య, వ్యసన, మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు లోనవుతారు, బానిసలవుతారు. యువత ప్రేమకు బానిసవుతుంది. యువతంతా కూడాను చెడు ఆలోచనలతో చెడు వ్యసనాలకు బానిసవుతారు. విద్యారంగము, వైద్య రంగము, క్రీడారంగము, పర్యాటక రంగము, సంగీతము, సాహిత్యము, కళలన్నీ కూడా ఈ సంవత్సరం అభివృద్ధి చెందుతాయి. కారణం కుజుడు అనేటువంటి వాడు బాల్యావస్థలో ఉన్నటువంటి వాడు. బాలస్థావత్ క్రీడాసక్త, యవనస్థావత్ యువస్థావత్ యువన, తరుణస్థావత్ తరుణీసక్త, పరమే బ్రహ్మణి కోపిన సక్త. ఈ కుజుడు యవనంలో ఉన్నాడు కాబట్టి బాలలందరూ కూడా ఎలా ఆడుకోవాలని చూస్తుంటారో యువతంతా కూడా తరుణీసక్త, యుక్త వయసులో ఉండేటువంటి వాడు యుక్త స్త్రీని ఏ విధంగా కోరుతూ ఉంటాడో ఆ విధంగా కూడా ఈ యొక్క బాల్యావస్థలో ఉన్నటువంటి ఈ కుజుడు సంగీత కళలను వృద్ధి చేసేటువంటి విధంగా ఉంటాడు. సాఫ్ట్వేర్ రంగం ఈ సంవత్సరం అంతా కూడాను దెబ్బతింటుంది. కారణం కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కావున గురువుకు చెందినటువంటిది ఈ సాఫ్ట్వేర్ వ్యవస్థ. కాబట్టి కుజుడు రాజ్యాన్ని ఏలుతున్నాడు కావున సాఫ్ట్వేర్ రంగం దెబ్బతింటుందని చెప్పడంలో సందేహమే లేదు. ప్రజలలో భక్తి భావాలు పెరుగుతాయి. జ్యోతిష్ శాస్త్రం మహోన్నతంగా ప్రజ్వరిల్లుతుంది. జ్యోతిష్ శాస్త్ర పండితులకు కానుకలు, సత్కారాలు అందుతాయి, దక్కుతాయి. అన్ని ధరలు కూడాను ఆకాశాన్ని అంటుతాయి. దేవాలయాలు భక్తజన సందోహాన్ని, భక్తజన సముద్రాన్ని తలపిస్తుంది. పాత దేవాలయాలు వైభవాన్ని పొందుతాయి.
అన్నింటా స్త్రీలకు గౌరవం దక్కుతుంది, అన్నింటా స్త్రీలకు రక్షణ కలుగుతుంది, అన్నింటా ఉద్యోగాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలలో పదవులలో స్త్రీలే కొనసాగుతారు. స్త్రీ ఆధిపత్యం అంతా ఈ సంవత్సరం కొనసాగుతుంది. స్త్రీలు చెప్పిందే మాటగా చెల్లుబాటు అవుతుంది. అన్ని రంగాలలో వీరికే ప్రాధాన్యత ఉంటుంది. రక్షణ శాఖ, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎంతటి వారినైనా శిక్షించి జైలు భోజనాన్ని రుచి చూపిస్తడంలో పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఒకటి తాటి మీద నడుస్తుంది ఈ సంవత్సరం అంతా కూడాను. ఎంత పెద్ద ముఖ్యమంత్రినైనా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడినైనా కూడాను జైలులో పెట్టిస్తారు. అంతటి అవినీతిని ధిక్కరించేటువంటి విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది, న్యాయ వ్యవస్థ తోడవుతుంది. పాలకుడు యముడు కావున వర్షాలు సామాన్యంగా ఉంటాయి. పశువులకు రోగాలు, పశు నష్టము సంభవిస్తుంది. ఈ సంవత్సరం కుజుడే రాజు కావున 2 భాగాలు వర్షాలు భూమిపై కురియను, 9 భాగాలు వర్షాలు సముద్రంలో కురియను, పర్వతాలపై 9 భాగాలుగా కురియను. అతి అల్పమైనటువంటి వర్షము కొన్ని చోట్ల అతి వర్షంగాను, కొన్ని చోట్ల అల్ప వర్షముగాను కొనసాగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఈ సంవత్సరం శని కుంభరాశి యందు సంచరించడం వలన వేశ్యావృత్తి పెచ్చుమీరుతుంది. పరపురుష స్త్రీ పర పురుషులను స్త్రీ కోరుతుంది, స్త్రీ పరస్త్రీలను పురుషులు కోరడంలో ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను ఈ విధంగా ఉన్నది. ఈ సంవత్సరం అంతా కూడా కుజగ్రహం యొక్క ఆధిపత్యం వహించుచున్నది. కుజుడు అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు. కావున మేషము నుండి మీనము వరకు 12 రాశుల వారు కూడాను మాతా నృసింహశ్చ పితా నృసింహ భ్రాతా నృసింహ సఖా నృసింహ విద్యా నృసింహ ద్రవిణం నృసింహ స్వామి నృసింహ సకలం నృసింహ లక్ష్మీ నారసింహ మమ దేహి కరావలంబము అనే కరావలంబ స్తోత్రాన్ని 12 రాశుల వారు పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా 12 రాశుల వారు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ నారాయణ మంత్రాన్ని పఠించడం వలన సానుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి మేషరాశి. రాశులలో మొదటి రాశి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అంతా కూడా ఆదాయం 8గా ఉన్నది, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉన్నది. ఈ రాశి వారికి గురువు ఏప్రిల్ నెల 30వ తారీఖు వరకు 2024 వరకు మేషరాశిలో సంచారం, అనంతరం వృషభంలో సంచారం ఉన్నది. శని ఈ సంవత్సరం అంతా ఈ మేషరాశి వారికి లాభస్థానంలో, ఉద్యోగ స్థానంలో అనగా కుంభరాశిలో సంచారం, అది సువర్ణమూర్తిగా సంచరించుచున్నాడు. రాహువు ఈ రాశి వారికి 12వ స్థానంలో, మీనంలో, కేతువు 6వ స్థానంలో అనగా కన్యాలో సువర్ణమూర్తిగా సంచారం. కనుక ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ మేషరాశి వారు ఏ వృత్తి వారైనా, ఏ రంగం వారైనా అన్ని రంగాలలో రాణించడానికి అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చును. స్వగృహ ప్రాప్తి ఉంటుంది, వాహన యోగం ఉంటుంది. ఈ మేషరాశి వారు తలచిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఈ ఉగాది నుండి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. ఈ రాశి వారికి నరఘోష అధికంగా ఉంటుంది. వ్యవసాయదారులకు, వ్యాపారులకు 2 రెట్లు లాభాలు కలుగుతాయి. స్త్రీలకు ఈ మేషరాశి స్త్రీలందరికీ కూడాను అన్ని విధాలా బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం, మంచి గుణవంతులైనటువంటి సంతానం అందుతుంది. రాహు 12లో కావున ఈ రాశి వారికి కొంత ఇబ్బంది కలుగుతుంది. ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః, ఓం హ్రీం లక్ష్మీనారసింహాయ నమః అని పఠించడం వలన ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయము 8గా ఉన్నది, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ వృషభ రాశి వారికి గురువు ఏప్రిల్ 30వ తేదీ 2024 వరకు మేషంలో, అనంతరం వీరి జన్మంలో అనగా వృషభంలోకి సంచారం. శని 10వ స్థానంలో కుంభంలో తామ్రమూర్తిగాను, రాహు లాభస్థానమైన మీనరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేయుచున్నారు. కేతు 5 పంచమ స్థానం అనగా కన్యాలో రజతమూర్తిగా సంచారం. కావున ఈ రాశి వారికి అన్ని విధాల కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది. రాహు లాభస్థానంలో ఉన్నారు కావున మొండి పట్టుదలతో మీరు ఈ సంవత్సరం అంతా కూడాను పట్టుదలతో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు.
లాభస్థానంలో మంచి ఫలితాలు ఉన్నాయి. రాహు మీకు అన్ని విధాలా అండదండలుగా ఉంటాడు. ఆదాయానికి మించిన ఖర్చులు అధికంగా ఉన్నా కూడాను ఆదాయంలో మీరు ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు పొందినా ఖర్చులు అధికంగా ఉన్నాయని చెప్పి ఆందోళన చెందుతారు. ఉద్యోగులకు ఇష్టం లేనటువంటి చోటికి బదిలీలు ఉంటాయి. బంధువులతో కొన్ని విరోధాలు ఉంటాయి. తక్కువ వారితో మాట పడవలసిన అవసరం వచ్చి తీరుతుంది. విద్యార్థులు శ్రమ చేసి విజయాన్ని సాధిస్తారు. వ్యాపారులు ఈ సంవత్సరం అంతా ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. స్త్రీలకు ఈ సంవత్సరం పెళ్లి కానిటువంటి వారికి వివాహం అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయము 5గా ఉన్నది. రాజపూజ్యం 3, అవమానం 6గా ఉన్నది. గురువు ఈ రాశి వారికి కూడా ఏప్రిల్ 30వ తేదీ వరకు కూడాను మేషంలో, అనంతరం 12వ స్థానమైనటువంటి వృషభ రాశిలో సంచారం. శని ఈ సంవత్సరం అంతా 9వ స్థానంలో అయినటువంటి కుంభంలో రజితమూర్తిగా సంచరించుచున్నారు. రాహు 10వ స్థానమైనటువంటి మీనంలో తామ్రమూర్తిగా, కేతు 4వ స్థానమైనటువంటి కన్యాలో లోహమూర్తిగా సంచారం. ఈ రాశి వారికి శుభ అశుభాలు 2 మిశ్రమంగా ఉంటాయి. వీరికి దశమ స్థానంలో ఉండేటువంటి రాహువు పట్టుదలతో పనులన్నీ కూడాను పూర్తి చేయడానికి సంసిద్ధతతో ఉన్నారు. ఇంటిలో శుభ కార్యక్రమాలు నెరవేరుతాయి. శుభ కార్యక్రమాలన్నీ ఉంటాయి. రాహు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకున్నదే తడవుగా మొండిగా ఏదైనా మీరు సాధించగలుగుతారు. ఈ సంవత్సరం విద్యార్థులు కూడా అనుకున్నటువంటి విధంగా లక్ష్యాన్ని అధిగమిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఉన్నతమైనటువంటి వాటిని వారు సాధించగలుగుతారు. ఈ రాశి వారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులకు మరిన్ని లాభాలు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు వివాహం కానిటువంటి వారికి వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. గృహం లేని వారికి గృహలాభం కలుగుతుంది. నూతన వాహనం ఈ సంవత్సరం కొనాలి అని చెప్పి ఈరోజు నేను చేయాలి అని చెప్పి సంకల్పించుకుంటారు. దానికి అనుకూలంగా ఉన్నది గ్రహం. అలాగే విదేశీ యోగం కూడా ఉన్నది ఈ రాశి వారికి. ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను మంగళవారం రోజున ఉగాది ప్రారంభమైనది కావున లక్ష్మీ నరసింహస్వామి వారిని ధ్యానించడం వలన, స్వామివారి చిత్రపటానికి పూలమాలను సమర్పించి నారికేళ ఫలాన్ని అర్పించడం వలన మిథున రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 14గా ఉన్నది, వ్యయం 2గా ఉన్నది. రాజపూజ్యం 6, అవమానం 6గానే ఉన్నది. ఈ రాశి వారికి గురువు ఏప్రిల్ 30 వరకు మేషంలో, అనంతరం లాభస్థానమైనటువంటి వీరికి వృషభంలో సువర్ణమూర్తిగా సంచారం. ధన విషయంలో అన్ని విధాలా బాగుంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏ పని తలపెట్టినా శుభం జరుగుతుంది, లాభం జరుగుతుంది. స్థిర ఆస్తి వృద్ధి ఉంటుంది. విద్య ఉద్యోగులకు విజయం ఉంటుంది. శని ఈ సంవత్సరం అంతా 8లో కుంభంలో లోహమూర్తిగా కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచనగా ఉన్నది. ఏ పనులైనా కూడాను ఆలస్యంగా చేస్తారు. సరైనటువంటి నిద్ర అవసరమని చెప్పి ఈ రాశి వారు గ్రహిస్తారు. రాహు 9లో అవటం వలన మీనంలో రజితమూర్తిగా ఉన్నారు. వ్యాపారులకు లాభాలున్నాయి. ఉద్యోగులకు మంచి లాభాలున్నాయి. ఉద్యోగులకు కోరిన చోటికి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి. కేతు 3వ స్థానంలో కనుక కన్యాలో సంచారం కనుక వీరికి ధన వ్యయము, వృధా ఖర్చులు ఉంటాయి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయం 2గా ఉన్నది, వ్యయం 14గానున్నది. రాజపూజ్యం 2, అవమానం 2గానున్నది. ఈ రాశి వారికి గురువు ఏప్రిల్ 30వ తేదీ వరకు మేషంలో, అనంతరం 10వ స్థానమైనటువంటి వృషభ రాశిలో సంచారం కనుక ప్రారంభం నుండి సింహరాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది. ధనానికి లోటు ఉండదు. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో హోదా కలిగినటువంటి వ్యక్తులతో వీరికి స్నేహ బాంధవ్యాలు ఏర్పడతాయి. నూతన వ్యక్తుల యొక్క కలయికతో ఆనందాన్ని పొందుతారు, లాభాలు పొందుతారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే శుభగడియలు ప్రాప్తి ఉన్నది. స్థిర ఆస్తి వృద్ధిని చేసుకుంటారు. శని 7వ స్థానంలో కనుక కుంభరాశిలో తామ్రమూర్తిగా ఉన్నారు కావున రుణబాధలు కొన్ని తగ్గుతాయి. ఎక్స్పోర్ట్ వ్యాపారులకు బాగా లాభాలు ఉంటాయి. రాహు అష్టమంలో మీనంలో సంచారం చేస్తున్నారు. కేతువు 2లో కన్యాలో రజితమూర్తిగా సంచారం. స్థానం విడిచి వేరొక చోటికి ఉద్యోగులు బదిలీగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీరికి అనారోగ్య సూచనలు కూడా ఉంటాయి. వీటన్నింటి నుంచి వీరు శుభ ఫలితాలను పొందడానికి క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ నమః, గోపికా జన వల్లభాయ స్వాహ అనే మంత్రాన్ని పఠించాలి.
తర్వాత ఓం లక్ష్మీనారసింహాయ లక్ష్మీనారసింహాయ నమః అని స్వామివారి నామాన్ని స్మరించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయము 5 గానున్నది. రాజపూజ్యం 5, అవమానం 2గా ఉన్నది. ఈ రాశి వారికి కూడా గురువు ఏప్రిల్ 30 వరకు 2024 వరకు మేషంలో, అనంతరం వీరికి 9వ స్థానమైనటువంటి వృషభంలో సంచారం ప్రారంభం నుండి అన్ని విధాలా బాగుంటుంది. ఈ కన్యారాశి వారికి యోగదాయకంగా ఉంటుంది. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. ఇల్లు లేనటువంటి వారికి, ఇంటి నిర్మాణ ఆలోచనలు ఉన్నటువంటి వారికి గృహ నిర్మాణం పూర్తవుతుంది. ఇంటి నిర్మాణం జరుగుతుంది. తలచిన కార్యం నెరవేరుతుంది. అనుకున్న పనులన్నీ సవ్యంగా పూర్తవుతాయి. రాహు సప్తమంలో మీనంలో సంచారం. భార్యకు అనారోగ్య సూచనలున్నాయి. అకస్మాత్తుగా ప్రమాదం సంభవించే సూచనలు కనపడుతున్నాయి. శస్త్రచికిత్సలుంటాయి. కేతువు జన్మస్థానముకు కన్యాలో సంచారం వలన నరఘోష అధికంగా ఉంటుంది. పుత్రికల యొక్క వారి సంతానాన్ని కష్టాలు పీడిస్తాయి. శని 6వ స్థానం కావున కుంభరాశిలో సంచారం కావున గౌరవ మర్యాదలకు ఏ లోటు ఉండదు. కవులకు, గాయకులకు, విద్వాంసులకు మంచి సన్మానాలు ఉంటాయి. పెద్ద పెద్ద కాంట్రాక్టులు వీరికి అందిపుచ్చుకుంటారు. వ్యవసాయదారులకు గతంలో కన్నా కూడాను పాడి పంటలు బాగా లాభాలను అందించగలుగుతాయి. ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వలన మేలైన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయము 8గా ఉన్నది. రాజపూజ్యం 1, అవమానం 5గా ఉన్నది. గురువు ఈ రాశి వారికి ఏప్రిల్ 30 వరకు మేషంలో, తదుపరి ఈ రాశికి 8వ స్థానమైనటువంటి వృషభంలో సంచారంలో ఉంటారు. ధనం ఎంత సంపాదించినా ఆదాయానికి మించిన ఖర్చులు విపరీతంగా ఉంటాయి, బాగా ఉంటాయి. ఈ రాశి వారికి పిత్రార్జితమైనటువంటి ఆస్తులు అమ్మటం జరుగుతుంది. ఈ రాశివారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వీరి యొక్క సిరి భోగ భాగ్యాలు అనేటువంటివి ఆనందాన్ని కలిగించే విధంగా, మనశ్శాంతిని పొందే విధంగా గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి. శని 5వ స్థానంలో కుంభరాశిలో సంచారం కావున, రాహు 6వ స్థానమైనటువంటి మీనంలో సంచారం కావున ప్రతి పనిలో కొంత కాలయాపన ఉన్నప్పటికీ కూడాను ఆటంకాలను అధిరోహిస్తారు. కొంత బంధువులతో విరోధాలు ఉంటాయి, బంధువులతో తగాదాలు ఉంటాయి. నమ్మినటువంటి వారి మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు. ప్రమాదాలలో ఎముకలను సంబంధించినటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఎముకలు విరిగే ప్రమాదం సంభవిస్తుంది. కావున తగు జాగ్రత్తలు వాహన విషయంలో తీసుకోవాలని ఈ రాశి వారికి చెప్పదగిన సూచనగా గమనించండి. విద్యార్థులు పట్టుదలతో ఉత్తీర్ణత సాధిస్తారు. కేతు 12వ స్థానంలో కన్యా రాశిలో సంచారం కనుక పని మీద ఒత్తిడి తగ్గుతుంది. అన్ని రంగాల వారికి కూడాను అనుకూలంగా ఉంటుంది. రాహు కేతుల యొక్క జపాన్ని చేయడం వలన అనుకూలమైన శుభ ఫలితాలను పొందుతారు. క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ నమః, గోపికాజన వల్లభాయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించడం వలన ఈ రాశి వారు మేలైన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 8గాను, వ్యయం 14గా ఉన్నది. రాజపూజ్యం 4, అవమానం 5. ఈ వృశ్చిక రాశి వారికి గురువు ఏప్రిల్ 30 వరకు మేషంలో, అనంతరం వీరు 7వ స్థానమైన వృషభంలో సంచారం. శని ఈ సంవత్సరం అంతా 4వ స్థానమైన కుంభరాశిలో సంచారం. రాహు 5వ స్థానం మీనంలోను, కేతు 11వ స్థానమైన కన్యా రాశిలోను సువర్ణమూర్తిగా సంచారం చేయుట వలన ఈ రాశి వారికి అన్నింటా విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటిదిగా ఉన్నది. ధనానికి లోటు ఉండదు, గౌరవానికి ఏ లోటు ఉండదు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి, రుణ బాధలు తొలగుతాయి, వస్తు వాహన సువర్ణాభరణ ప్రాప్తి ఉంటుంది. సంఘంలో విశేషమైనటువంటి గౌరవాలు ఉంటాయి ఈ రాశి వారికి. శని ప్రభావం వలన మధ్యలో ఊహించినటువంటి చిక్కులు, సమస్యలు ఉంటాయి, అనారోగ్య సూచనలు ఉంటాయి, కొంత నిరుత్సాహం కలుగుతుంది. శని రాహు కేతువులకు జపం చేయడం వలన ఈ రాశి వారికి మంచి మేలైన శుభ ఫలితాలు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. శ్రీమత్పయో నిధినికేతన చక్రపాణే భోగీంద్రా భోగమణిరంజిత విశ్వమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోతా
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. అలాగా ఈ స్తోత్రాన్ని మీరు పారాయణం చేయడం వలన మరిన్ని మేలైన ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనురాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నది. రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురువు ఏప్రిల్ 30వ తేదీ 2024 వరకు మేషంలో, అనంతరం 6వ స్థానమైనటువంటి వృషభంలో సువర్ణమూర్తిగా సంచరిస్తారు. శని 3వ స్థానమైన కుంభరాశిలోను, రాహు 4వ స్థానమైన మీనంలోను, కేతు 10వ స్థానమైనటువంటి కన్యారాశిలోను తామ్రమూర్తిగా సంచారం చేయుచున్నారు. కావున ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు రెండు మిశ్రమంగా ఉంటాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. రుణాలు చేయడం జరుగుతుంది. ఉద్యోగులకు దూర ప్రాంతాలకు బదిలీ ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ ఊహించినటువంటి ప్రదేశానికి ఉంటాయి. అదేవిధంగా వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. స్త్రీలకు బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. వినోదాలు ఉంటాయి. స్నేహితులతో సఖ్యత, ఇష్టాగోష్ఠి ఏర్పడుతుంది. ఈ రాశి వారులకు ఈ రాశి వారి కృష్ణాష్టకాన్ని పఠించడం వలన కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురుం. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14గా ఉన్నది. రాజపూజ్యం 3, అవమానం 1గా ఉన్నది. వీరికి గురువు ఏప్రిల్ 30, 2024 వరకు మేషంలో, అనంతరం 5వ స్థానమైన వృషభంలో సంచారం. శని 2వ స్థానము కుంభరాశిలో సంచారం. అదేవిధంగా రాహు 3వ స్థానమైనటువంటి మీనంలోను, కేతువు 9వ స్థానమైన కన్యాలోను సంచరిస్తున్నారు. కనుక అన్ని రంగాల వారికి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. తలచిన పనులన్నీ కూడాను ఈ రాశి వారు నెరవేర్చుకుంటారు. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. శుభ కార్యక్రమాలు చేస్తారు. గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి స్నేహాలు మహోన్నతమైనటువంటి గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నటువంటి వారితో ఏర్పడతాయి. స్నేహ బాంధవ్యాలు పటిష్టంగా ఉంటాయి. ఉద్యోగులకు వృద్ధి ఉంటుంది. కోరినటువంటి విధంగా ప్రమోషన్స్ ఉంటాయి. నూతన వాహన లాభం ఉంటుంది. సువర్ణాభరణ ప్రాప్తి ఉంటుంది. శని 2వ స్థానంలో ఉండటం వలన చోరుల వలన భయం ఉంటుంది. ఆస్తి నష్టం కలుగుతుంది. విద్యార్థులకు, వ్యవసాయదారులకు బాగా కలిసి వస్తుంది. ఈ శని జపం చేయడం వలన మేలైన ఫలితాలు ఉంటాయి ఈ మకర రాశి వారికి. క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ నమః గోపికా జన వల్లభాయ స్వాహ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించడం వలన, శ్రీకృష్ణ అష్టకాన్ని చదవడం వలన అనుకూల శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14గా ఉన్నది. రాజపూజ్యం 6, అవమానం 1గా ఉన్నది. గురువు ఈ రాశి వారికి ఏప్రిల్ 30వ తేదీ వరకు మేషంలో, తరువాత 4వ స్థానమైనటువంటి వృషభంలో సంచారం. శని 1వ స్థానం జన్మస్థానంలో కుంభంలోనే సంచారం. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంటుంది కుంభరాశి వారికి. శని జన్మంలో సంచారం వలన శని బాధలుంటాయి. ప్రతి పనిలో ఆటంకాలుంటాయి. విరోధాలుంటాయి. మనస్పర్ధలుంటాయి. తగాదాలుంటాయి. రాహు 2లో ఉండడం వలన మీరు అనుకున్నటువంటి విధంగా మొండి పట్టుదలతో ఏ పనులైనా సాధించగలుగుతారు. కేతు 6వ కన్యారాశిలో సంచారం వలన మీరు శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని కలిగి ఉంటారు. మిమ్మల్ని మోసం, దగా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వ్యాపారులకు చిక్కులు ఏర్పడతాయి. గురువు, శని, కేతు, రాహు ఈ మూడింటికి జపాలు చేయడం వలన అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారందరూ కూడా కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయడం వలన మేలైన శుభ ఫలితం ఉంటుంది. దేవరాజ్య సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం అంటూ కాలభైరవుణ్ణి స్మరించడం వలన శని ఈతి బాధల నుండి మీకు శుభంగా అన్ని పనులు పూర్తవడానికి అనుకూలంగా ఉన్నది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆదాయం 11గా ఉన్నది. వ్యయం 5గా ఉన్నది. రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నది. ఈ మీనరాశి వారికి గురువు ఏప్రిల్ 30వ తేదీ వరకు 2024 మేషరాశిలో, తరువాత వృషభంలో 3వ స్థానంలో సంచరిస్తారు. శని ఈ సంవత్సరం అంతా 12 కుంభరాశిలో సంచారం. రాహు 1వ స్థానముకు జన్మంలో మీనంలో సంచారం. కేతువు 7వ స్థానముకు కన్యా
రాశి యందు సంచారం. ఈ రాశి వారికి ప్రారంభం నుండి సామాన్యంగా ఉంటుంది. కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరుతాయి. ఎంత సంపాదించినా నిలవడం కష్టంగా ఉంటుంది. రాహు జన్మస్థానంలో ఉండడం వల్ల వృధా ఖర్చులు ఏర్పడతాయి. స్త్రీ మూలకంగా ధన వ్యయం ఉంటుంది. స్త్రీ మూలకంగా కలహాలుంటాయి. అనారోగ్య సమస్యలు కూడా పీడిస్తాయి. రుణ బాధలు అధికమవుతాయి. మరిన్ని అప్పులు చేయడం ఏర్పడుతుంది. స్త్రీలకు ఆలస్యంగా వివాహం జరుగుతుంది. సంబంధం దగ్గరికి వచ్చి తప్పిపోతుంది. అనవసర ధన వ్యయం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు కొత్త సమస్యలు ఏర్పడతాయి. శనికి పరిష్కారం చేసుకోవాలి. రాహు కేతువులకు జపం చేసుకోవాలి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః అంటూ స్వామివారి స్తోత్రాన్ని పఠించడం వలన, మంత్రాన్ని పఠించడం వలన స్వామివారి లక్ష్మీ నరసింహస్వామివారి చిత్రపటానికి పూలమాలలు వేసి నారికేళాన్ని సమర్పించడం వలన మేలైన శుభ ఫలితాలు ఉంటాయి. ప్రేక్షకులందరికీ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీయాం శుభమస్తు నిత్యం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిన్ దుఃఖభాగ్ భవేత్. స్వస్తిరస్తు.